అది మగాళ్ళ పండుగ. పూజల నుంచి పొంగళ్ళ వరకు అంతా మగవారే చేయాలి. ఆడవాళ్లకు ఆలయంలో ప్రవేశం లేదు. ఆవరణ బయట నుంచే దండం పెట్టుకోవడం ఆనవాయితీ. ఈ వింత ఆచారం గురించి తెలియాలంటే అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లెకు వెళ్లాల్సిందే. ఏటా సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం రోజు తిప్పాయపల్లె శ్రీ సంజీవరాయ స్వామి పొంగళ్ళ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. దశాబ్దాల నుంచి వస్తున్న ఆచారాన్ని గ్రామ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా గ్రామానికి వచ్చి ఈ ఆచారం పాటిస్తారు. ఈ వేడుకల్లో మహిళలకు ప్రవేశం లేదు. స్వామివారికి చేసే పొంగళ్ళ ప్రసాదాలలో ఆడవారి ప్రమేయం అస్సలు ఉండకూడదు. ఇక్కడి ఆచారం ప్రకారం గ్రామంలోని మగవాళ్ళు తెల్లవారుజామునే స్నానాలు ఆచరించి పట్టు వస్త్రాలు ధరించి పొంగళ్ళ ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా పెడతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మగవారు చేసిన ఈ ప్రసాదాలను ఆడవారు తినకూడదనే నియమం ఉంది. దశాబ్దాల క్రితం గ్రామం కరువు బారిన పడిందట. జనమంతా అనారోగ్య సమస్యలతో బాధపడ్డారంట. పశువులు మృతి చెందాయట. దీంతో ఆ గ్రామానికి ఒక సాధువు వచ్చి మగవాళ్ళు మాత్రమే పండగ చేస్తే కరువు, అనారోగ్యం పోతాయని చెప్పాడట. దీంతో ఈ పండగ ఆచారం మొదలైందని స్థానికులు చెబుతున్నారు.